దీన్ని చూడగానే ఎవ్వరికీ అనుమానం రాదు. అవని, ఇంతకాలం నువ్వు నా మీద సాధించిన విజయాలన్నిటికీ ప్రతీకారంగా ఈ ఒక్కదాంతో టోటల్ ఫ్యామిలీ అవుట్. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? రేపు పెళ్లి రోజు వేడుకలో ఏదైనా జరుగుతుందేమోనని అమ్మ భయపడుతున్నట్టు నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది. ఆ వశీకరే ఏదైనా చేయాలి, లేదా ఆ మాయ ఏదైనా చేయాలి. పెళ్లి రోజు వేడుకని ఆపడం వలన ఇద్దరికీ ఎటువంటి ఉపయోగం లేదు. అక్షయ్కు సంబంధించింది ఏదైనా వేడుక జరుగుతుంటే దానిని డిస్టర్బ్ చేయడం వలన వాళ్ళకేదైనా యూజ్ ఉండొచ్చు గాని పెద్దవాళ్ల ఫంక్షన్ని ఆపడం వలన వాళ్ళకేం లాభం ఉంటుంది? నువ్వు కంగారు పడకు. ఆ వశీకర ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడానికి నా ప్రయత్నంలో నేనున్నాను కాబట్టి నాకు సహాయపడమని చిలకమ్మ, నాగమ్మలకి కూడా ఆ పనిని అప్పగించాను. వశీకర ప్రాణం గురించి తెలుసుకోవడం పాపం వాటి వల్ల ఎలా అవుతుంది? శూన్యంలో మన కంటికి కనిపించని సూక్ష్మమైన వాటిని చూడగల శక్తి కొన్ని జీవులకుంటుంది. ఉపద్రవాలను ముందుగానే పసిగట్టగల శక్తి మరికొన్ని జీవులకుంటుంది. వశీకర లాంటి రాక్షస జాతి స్త్రీ యొక్క గుట్టుని కనిపెట్టగల శక్తి మరికొన్ని జీవులకుంటుంది. ఇంతకాలం మనతో సావాసం చేసిన చిలకమ్మ, నాగమ్మలు ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి కూడా మనల్ని సేవ్ చేసిన సందర్భాలున్నాయి. అవి ఏం చేయగలుగుతాయో చూద్దాం. సమయం కూడా దగ్గర పడుతుంది. ఊర్లో వింత వింతలు జరిగిపోతున్నాయి. ఎన్ని వింతలు జరిగినా చివరికి వశీకర అంతమైతే తప్పదు. ఎవరి జీవితంలోనూ ఎదురు కానటువంటి సమస్య మనకెదురైంది. అది ఎంతటి క్లిష్టమైనదైనా, కష్టమైనదైనా దానికొక పరిష్కారమైతే ఉండకపోదు. దానిని అన్వేషించుకుంటూ పోదాం. అంతిమంగా మంచే జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే ఎప్పటికైనా మంచే చెడు మీద గెలవాలి. నువ్వు రేపటి పెళ్లి రోజు వేడుకలు ఎలా ఘనంగా చేయాలో దాని గురించి ఆలోచించు. అత్తయ్య, మావయ్యల్లా ఈ విషయం గురించి ఆలోచిస్తూ దిగులు పడకు. ఏంటి మాయా, మనకేది అనుకూలంగా జరగకపోయేసరికి కాళ్ళో చోట నిలబడ్డం లేదా? అంతేగా. ఇది మనకు పరీక్షా సమయం. వీక్షణం, నిరీక్షణం తప్పదు. నిరుత్సాహం, వైరాగ్యాన్ని మనం మన దరి చేరనివ్వకూడదు. ఆ నిరుత్సాహం వల్లే ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏంటది? ఆ కుటుంబం వలన ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డాను. అందుకే రేపు పెళ్లి రోజు వేడుకల్లో అందరినీ చంపైపోతున్నాను. ఏంటి? నేను ఒకరి మీద పెట్టుబడి పెడితే తిరిగి ఆ మనిషి వలన నా కంపెనీకి లాభం రావాలి. అది బిజినెస్ సూత్రం. ఇప్పటి వరకు నా వలన ఆ కుటుంబం లాభపడింది, కానీ వాళ్ళ వలన నేను లాభపడిందే లేదు. ఉపయోగం లేని చెత్తని ఎలా కాల్చేస్తారో ఉపయోగం లేని మనుషుల్ని నేను చంపేయాలనుకుంటున్నాను. అందుకే రేపు అందరూ సంతోషంగా వేడుక జరుపుకుంటున్న సమయంలో బాంబు పేలుస్తాను. ఆ కుటుంబం మొత్తం క్లోజ్ అయిపోతుంది. పేల్చవలసిన బాంబు సిద్ధంగా ఉంది. ఎందుకంత ఆవేశపడుతున్నావు? మరికొన్ని రోజులు ఆగు. పూజలు జరుగుతున్నాయి కదా. నీ పూజల వలన నీ పూర్వపు రూపము రావడం లేదు, ముక్కు పుడక దక్కడం లేదు. అందుకే ఇటువంటి వైల్డ్ డెసిషన్ని తీసుకున్నాను. తొందరపడకు మాయా. ఇందులో నీ అభ్యంతరం ఏంటి?
అక్షయ బ్రతికుండాలి. నువ్వు అందర్నీ చంపినా పర్వాలేదు గాని అక్షయ మాత్రం బ్రతికే ఉండాలి. ఎందుకంటే ఆ అదృష్ట జాతకురాలితోనే ఆ ముక్కు పొడక ఎక్కడుందో తెలుస్తుంది. ఇప్పటి వరకు అది కనిపించలేదంటే ఆ ముక్కు పొడక ఎంతటి మహిమగలదో నాకు అర్థమవుతుంది. నేననుకున్నది సాధించాలంటే ఆ అక్షయ కావాలి. అక్షయని అంతమంది నుంచి పక్కకి తప్పించగలనా అని అనుమానం వస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అందరి మధ్య నుంచి అక్షయ పక్కకు రావడానికి నా ఏర్పాటు నేను చేస్తాను. ఆ తర్వాత నీ పని నువ్వు కానిచ్చే. నా పని పూర్తయ్యే వరకు అక్షయ బ్రతికే ఉండాలి. మా అమ్మ ఎంతో సాహసం చేసి నానమ్మను కోట నుంచి బయటికి తీసుకొచ్చి రేపు పెళ్లి రోజు వేడుకను చేయబోతుంది. ఏదైనా సమస్య వచ్చి వేడుకకు ఆటంకం కలుగుతుందా అని అందరూ భయపడుతున్నారు. అటువంటి గండం ఏదైనా ఉంటే నాకు తాళపత్రాలలో చూపించు. నేను అమ్మతో చెప్పుకుని జాగ్రత్త పడతాను. నాగమ్మ చిలుకమ్మ వాళ్ళ గురించి ఎందుకు కనిపించింది? నిన్నటి నుంచి అవి కూడా నాకు కనిపించడం లేదు. వాటికి ఏమైందో ఏంటో. నీకు ఎంతో ఆప్తులైన నాగమ్మ చిలుకమ్మలు ప్రమాదం వైపు ప్రయాణం చేస్తున్నాయి. వాటి గమనాన్ని ఆపకపోతే వాటి ప్రాణం పోతుంది. మీ స్నేహానికి అగ్ని పరీక్ష ఇది. కాపాడుకో.